ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ 2వ టన్నెల్ ను ఉదయం 10:30కు జాతికి అంకితం చేయబోతున్నారు. జగన్ టూర్ తో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. వెలిగొండ 2 టన్నెల్స్ రికార్డ్ టైంలో పూర్తి చేసింది ఎంఏఐఎల్. 2 టన్నెల్స్ తో ప్రకాశం, నెల్లూరు, కడప రైతులకు సాగునీరు, 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. మహబూబ్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. గొర్రెలు, చేపల పంపిణీలో లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అవినీతి జరిగినట్లు గుర్తిస్తే వెంటనే ఏసీబీకి అప్పగించాలి అన్నారు. ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు సిద్ధమైంది బీఆర్ఎస్. మైత్రివనం హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు మాజీ మంత్రులు, జేహెచ్ఎంసీ ఆఫీస్ ముందు సిటీ లీడర్లు ధర్నా చేయనున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మోదీని పెద్దన్న అనడంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాను అగ్రరాజ్యం అంటారని, అదే తరహాలో మోదీ ప్రధాని కాబట్టి తాను పెద్దన్న అన్నానని సమర్థించుకుంటున్నారు. ప్రధానితో తాను అభివృద్ధిపైనే మాట్లాడాలని, కేసీఆర్ లాగా గదిలోకి వెళ్లి చెవిలో చెప్పలేదన్నారు రేవంత్. రాష్ట్రాన్ని 100 ఏళ్ల వరకు కోలుకోకుండా కేసీఆర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ నెల 7న లేదా 8న తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుంది అంటున్నారు రేవంత్. తన కుటుంబం నుండి ఎవరూ పోటీ చేయరని, అలాంటి వాటిని తాను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్, బీఎస్పీ నిర్ణయించాయి. ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై మాయావతితో చర్చిస్తామని కేసీఆర్, ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలా మారి బీజేపీలో చేరటం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల తరువాత తాను వైజాగ్ లో ఉంటానన్నారు సీఎం జగన్. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. 10 ఏళ్లలో హైదరాబాద్, చెన్నైకి విశాఖను పోటీగా నిలపాలి అన్నారు. అమరావతి సహా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు సీఎం. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తొలిసారి నెల్లూరుకు విజయసాయిరెడ్డి వస్తుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తారు విజయసాయిరెడ్డి. మంగళగిరి జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామన్నారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామన్నారు చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల పొట్టకుట్టారన్నారు పవన్ కళ్యాణ్. బీసీలకు అండగా ఉంటానన్న మాట నిలబెట్టుకోలేదన్నారు. కార్పొరేషన్లు ప్రకటించి కుర్చీలు ఇవ్వలేదని విమర్శించారు పవన్. మంగళగిరి సభలో టీడీపీలో చేరారు మంత్రి గుమ్మనూరు జయరాం. జయరాంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఇది జరిగిన వెంటనే జయరాం మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఎన్నడూ పట్టించుకొని చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల్ అన్నారు. రాష్ట్రంలో మాఫియాను ఏర్పాటు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా గుంతకల్లో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలోకి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ విసిరేసిన చెత్త మనకొద్దంటూ నినాదాలు చేశారు. 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధమైంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇళ్లు మంజూరు చేస్తూ జీవో వచ్చింది. తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి 3,000 కోట్ల హాడ్కో రుణం ఇచ్చింది. వీటితో గ్రామీణ ప్రాంతాల్లో 57,141, అర్బన్ ప్రాంతాల్లో 38,094 ఇళ్లు కట్టనున్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభిస్తారు. తొలి విడతలో సొంత స్థలం, రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నారు మంత్రి పొంగులేటి. 10 ఏళ్లు పాలించిన వారు మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. మోదీ పర్యటనపై ఆదిలాబాద్ ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ వమ్మయ్యాయని విమర్శించారు మాజీ మంత్రి జోగురామన్న. ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మాటలు చెప్పి వెళ్లారని మండిపడ్డారు. భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్ అని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి, కరకట్ట నిర్మాణంపై తాను ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించబోతోందన్నారు ఎంపీ వంగా గీత. పిఠాపురంలో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే చంద్రబాబు అనంతపురం జిల్లాకు వచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. బాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ పై మండిపడ్డారు టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు. తన కుమారుడికి సీట్ రావడంతో భరత్ లో టెన్షన్ మొదలైందని, అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీసాట్ కు కొత్త సీఈఓను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం కొనసాగుతున్న శైలేష్ రెడ్డి స్థానంలో వేణుగోపాల్ రెడ్డిని సీఈఓగా అపాయింట్మెంట్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈసారి ఎన్నికల్లో లోకేష్ చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుండి బయటకు తోసేస్తారని అన్నారు కొడాలి నాని. చంద్రముఖిని ఈవీఎంలో బంధిస్తే బాబు అనే పేరు అంతరించిపోతుంది అన్నారు. ఎన్నికల కోసం మేనిఫెస్టో ఎజెండా ఫిక్స్ చేసింది వైసీపీ. యువత, మహిళా, రైతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు సిద్ధం చేస్తోంది వైసీపీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు సిద్ధం సభ గ్రాండ్ గా జరిపారు. బాబును మరోసారి ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు వైసీపీ నేతలు. పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేస్తారన్న ఎమ్మెల్యే రాపాక కామెంట్స్ పై స్పందించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ టికెట్ ఎవరికి కన్ఫర్మ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 12న కరీంనగర్ నుంచి కథన భేరీ నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు సవాల్ చేశారు కేటీఆర్. ట్యాక్స్ లెగ్గొడుతున్నారన్న ఆరోపణలతో 2 రోజుల పాటు టానిక్ లిక్కర్ మార్ట్లో జరిపిన సోదాలు ముగిశాయి. ఎవరికీ లేని విధంగా ఇలైట్ లైసెన్స్ జారీ వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. నిబంధనలకు లోబడే ట్యాక్సులు చెల్లిస్తున్నామంటూ టానిక్ యాజమాన్యం ప్రకటించింది. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నాం, అధికారులకు అన్ని వివరాలు ఇచ్చామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2.5 ఏళ్లుగా ఫేక్ ఐడి కార్డుతో రెడ్ కార్పెట్ దర్శనాలు చేయించుకుంటున్నాడు శ్రీనివాస్. నిర్మల్ జిల్లా ధర్మాజీపేట వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు రైతులు. సదర్మఠ ఆయకట్టు క్రింద గ్రామాలకు యాసంగి పంటకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. జనగామలో ఆకాశం నుంచి పడిన మహిమల పెట్టే తమ వద్ద ఉందని అమాయక ప్రజలను బురుడి కొట్టిస్తున్న 4 కేటుగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు నల్లమల్ల అటవీ మార్గం గుండా కాలినడకన శివస్వాములు, సాధారణ భక్తులు వేలాది మందిగా తరలివస్తున్నారు. మేడారం హుండీల లెక్కింపు పూర్తిగా వచ్చింది. 540 హుండీల లెక్కింపుతో దాదాపు 12.71 కోట్ల ఆదాయం వచ్చింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి హుండీల్లో బయటపడింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో పలు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. నిషేధిత 5 టన్నుల నల్ల బెల్లం, 3.5 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధరలు మరోసారి బగ్గుమంటున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 65,000 పలుకుతుండగా కేజీ వెండి 900 పెరిగి 74,900 రూపాయలకు చేరింది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన రైలు సర్వీసులు నడుస్తాయి. రోజు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు కోల్కతా మెట్రో అధికారులు. ఈ నెల 12 నుండి రైలు ప్రయాణికులకు స్విగ్గీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై స్విగ్గీ, ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం కుదిరింది. మొదట విశాఖ, విజయవాడ, బెంగళూరు, భువనేశ్వర్ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో కమాండర్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య హెలికాప్టర్ల ల్యాండింగ్, యుద్ధ విమానాలు ఎగరటాన్ని పరిశీలించారు. సౌత్ గోవాలో వికసిత భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం ప్రమోద్ సావంత్. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. డామన్లో ప్లాస్టిక్ కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. పేర్లు ప్రకటించిన తర్వాత పోటీ చేయమని 2 ఎంపీ అభ్యర్థులు ప్రకటించడంతో 2 జాబితా విషయంలో ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. 2వ జాబితాను ప్రకటించేందుకు ఈ వారంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అభ్యర్థుల జాబితాను మరోసారి పరిశీలించి పంపాలని రాష్ట్ర కమిటీలను బీజేపీ ఆదేశించింది. ప్రధాని మోదీ ఒడిశాలో దాదాపు 20,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. చండీగఢ్లో జరిపిన కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు.
కుటుంబవాదాన్ని ప్రోత్సహించే పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్ర జల్గావ్లో యూత్ ర్యాలీలో పాల్గొన్నారాయన. శ్రీరామ భక్తులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను ప్రతి బీజేపీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కర్ణాటకలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఆయన బెళగావి వెళ్లారు. ఈ శనివారం మధ్యాహ్నం మంగళూరులోని బ్రద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో రావడంతో సర్కార్ అలర్ట్ అయింది. ఎలక్టరల్ బాండ్లలో అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐలపై ఒత్తిడి తెచ్చి సుప్రీంకోర్టును ఆశ్రయించేలా చేసిందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. టీఎంసీ సభ కోసం డబ్బు తీసుకుని ఇప్పుడు రైళ్లు ఇవ్వమని చెప్పడం ఏంటంటూ రైల్వే మంత్రిని ప్రశ్నించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. టీఎంసీ సభకు ప్రజలు రావద్దని బీజేపీ ఇష్టం లేదని ఫైర్ అయ్యారు. బెంగాల్లోని సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు తీర్పిచ్చింది. నిందితుడు షేక్ షాజహాన్ ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దేశమంతా తన కుటుంబం అంటున్న ప్రధాని మోదీ కుటుంబంలో రైతులు లేరా అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. రైతులతో ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తమిళనాడులో ఇండియా కూటమి మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే పార్టీలకు సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీల ముఖ్య నేతలతో చర్చించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. గత ఏడాది బడ్జెట్లో పేర్కొన్న మొహల్లా బస్ సేవలను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజా రవాణా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు మినీ బస్సులు నడుస్తాయి. చిన్న దేశమైనా తమను భారత్ మిత్రుడిగా పరిగణించడంపై సంతోషం వ్యక్తం చేశారు డెన్మార్క్ స్పీకర్. డెన్మార్క్ పార్లమెంటు బృందం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో భేటీ అయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 108 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటిని శ్రీలంకకు సప్లై చేసేందుకు స్మగ్లర్లు ప్లాన్ చేశారు. కనీస మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న రైతులు ఇవాళ చెలో ఢిల్లీ పిలుపిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రైతులను కట్టడి చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఢిల్లీకి దారితీసే మార్గాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. 193 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది ముంబై. దీంతో 29 పరుగుల తేడాతో గెలిచింది ఢిల్లీ.